15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తానని ఒక ఆ మత పెద్ద చెప్పినప్పుడు, ఆయన ఎవరు ఓవైసీ చెప్పినప్పుడు, ఇక్కడ ఏం జరుగుతుంది? లవ్ జిహాద్ జరుగుతుంది, భూ జిహాద్ జరుగుతుంది, హలాల్ సర్టిఫికెట్ పేరుతో ఫుడ్ జిహాద్ జరుగుతుంది. ఇన్ని జరుగుతున్న ఆలయాల్లో ఉండి అర్చక పురోహితులు అయ్యా మనకి ఇలాంటి విఘాతం కలుగుతుంది, ఈ సందర్భం ఉంది కాబట్టి మనం కూడా క్షాత్రం కలిగిన వారందరూ పక్కకు రావాలి, మనం కూడా ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి జ్ఞానం విజ్ఞానం ప్రతి ఊర్లో ఉండి అర్చక పురోహితులకు ఉండి తీరాలి. ఒక్క రంగరాజన్ గారిని అంటలేదండి, ఇక్కడ అర్చకులు పురోహితులు ఉండి తీరాల్సిన లక్షణాలండి అవి. సాధ్యమవుతుందా? సాధ్యం పడాలమ్మా, లేకపోతే వారు అర్చక పురోహితులుగా పనిచేయరు. ఎలా అవుతుంది? ఉదయం నుంచి రాత్రి వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆలయాల్లో జరుగుతున్న శాస్త్రోక్తంగా పద్ధతులు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఎండోమెంట్లో లేని గుళ్ళల్లో అసలు నిత్య పూజలకి నోచుకొని విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. ఎలా సాధ్యమవుతుంది? మీ రామరాజ్య స్థాపన దానికోసం పోరాటం స్టార్ట్ చేసిందా? అంటే రామరాజ్యం అంటే నాది కాదమ్మా, రామరాజ్యం అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం పోత పోస్తే రాముడట. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇప్పుడు కూడా న్యాయస్థానాలే 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్లను ప్రయోగించి చెయ్యమని కోరుకుంటున్నాం. అలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించి వాళ్ళని ఇంపీచ్ చేసి జైలుకి పంపమని కోరుకుంటున్నాం. ఇది చట్టబద్ధంగా చట్టాన్ని అమలు చేయమనే మేము కోరుకుంటున్నాం. ఈ పని వారు చెయ్యనప్పుడు ఆయన ఇట్లాంటి అన్యాయం మనకు జరుగుతుంది. ఉదాహరణ గుడిలో కూడా ఇప్పుడు రంగరాజన్ గారు ఉన్నారు, ఆ టెంపుల్ కూడా ఎండోమెంట్లో ఉందని కొంతమంది, లేదని కొంతమంది అంటున్నారు. యాక్చువల్గా నేను ఆ ధర్మకర్త మల్లారెడ్డి గారు ఇంటర్వ్యూ చేశానండి. అది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది, కానీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నట్టు అది ఆధారాలు ఎక్కడ మనకు పర్వాలేదు. కానీ రంగరాజన్ గారు ఉన్నారు, చక్కగా ఆయన మైక్ పట్టుకొని 1000 మందో 2000 మందో తిరుగుతున్నప్పుడు ఆయన ఏదో గోవిందనామాలో జపాలో తపాలో చెప్తున్నారు. మీరు టీ షర్ట్ వేసుకోవద్దు, జీన్ ప్యాంట్ వేసుకోవద్దు, ఆడవాళ్ళు కూడా చక్కగా చీర ధరించాలి, సంప్రదాయ వస్త్రాలు ధరించాలని చెప్తున్నాడు కదండి ఆయన. అట్లా చెప్పగలిగే అర్చక పురోహితులు 100లో 2 3 మిగిలిన, అంతమందికి స్వేచ్ఛ లేకపోవచ్చు మీరు అన్నట్టు, మిగిలిన వారైనా దృష్టి పెట్టి, ఉదాహరణ మా ఊర్లో ఉన్నాయమ్మా ఎండోమెంట్లో ఆలయాలు లేవు, మా ఊర్లో ఉండే అర్చక పురోహితులు కూడా ఇట్లా ధర్మానికి విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఊరందరూ మనం ఒక తాటి మీదకి రావాలి, క్షాత్రం కలిగిన వారిని సిద్ధం చేసుకోవాలి, వారి పోషణ కోసం వైశ్య శూద్రులను మనం ప్రేరేపించాలి అనేటువంటి తత్వంలో వారు కూడా లేరు. మీరు విన్నారా తల్లి? ఒక్క ఎండోమెంట్లో ఉన్న ఆలయాలు మాత్రమేనే కాదు, ఎప్పుడైతే పురోహితులు అంటే ఊరు ఊర్లో తిరుగుతారు, విహిత నిషిద్ధ కార్యాల్లో వారు ఏమంటారమ్మా, దినకర్మలు చేసేటప్పుడు లేకపోతే వ్రతాలు పండుగలు పబ్బాలు అప్పుడు వారు ఊరు తిరుగుతారు. వారు కూడా ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారంటే 100 మంది 150 మంది రావచ్చు. దేవి నవరాత్రులు వస్తున్నాయి, వినాయక నవరాత్రులు వస్తున్నాయి, ఇలాంటి సందర్భాల్లో విగ్రహాలు పెడుతున్నాం. మనం పెట్టి పూజలు జరుగుతున్నప్పుడైనా 200 మంది 300 మంది వస్తే ఈ 9 రోజులు అయిపోయాక వెళ్ళిపోవటంలో ఉపయోగం ఏముంది? నాయన ఇలాంటి విఘాతం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా నడుము బిగించాలి ధర్మస్థాపన కోసం. మన దేవాలయాల భూములను అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆ కోర్టులో న్యాయమూర్తులు ఈ చట్టాలు ప్రయోగించట్లేదు, వారి మీద ఏమో ఈ 197 సిఆర్పిసి ఆర్టికల్ 124లో ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించట్లేదు అనేటువంటి జ్ఞానం బోధించే బాధ్యత అర్చక పురోహితులది. అమ్మ రాముడు ఎప్పుడో త్రేతాయుగంలో రాముడు అలా చేశారు ఇలా చేశారు, ఈ బోధనలన్నీ చిన్నప్పటి నుంచి విన్నాం మనం. మనకు రామాయణం కొత్తగా బోధించగల మా అమ్మ చిన్నప్పుడే ఉగ్గుపాలతో బోధించిందండి. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నీ తోడు. ఈ కుడి సంఖన ఒక బిడ్డని ఎడమ సంఖన ఒక బిడ్డని పెట్టుకుని నెత్తి మీద నీళ్ళ బింది పెట్టుకొని రాముడు చెప్పిన నాట్యాన్ని ప్రదర్శించానమ్మా, తిస్ర చతురస్ర ఖండ మిశ్ర సంకీర్ణ గతుల్లో నాట్యం చేశానమ్మా, వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నేను నాట్యం చేశానమ్మా అని తోటికోటలతో చెప్పుకుందండి ఎవరు? సీతమ్మ. ఇలాంటి రామాయణం అంతా చిన్నప్పుడు ఉగ్గుపాలతో విన్నాను తల్లి. మాకు కొత్తగా రామాయణం మీరు బోధించక్కర్లే. భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ 30 సురాంతరంగముల భావం బులనెరిగి భావరాగలయాది సౌఖ్యము చేచిరాయువున్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారు. ఈ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మాలన్నీ వామన పాలగోత్రులు చెప్పక చిన్నప్పుడే విన్నాను తల్లి. కొత్తగా బోధనలు అవసరం లేదు, చక్కగా మీ పని మీరు చేయండి. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో వారు బోధకులు ఏ పని చేస్తున్నారో అలాగా దుర్బోధన మనం చేయక్కర్లేదు.
డిఫెన్స్ రక్షణ కోసమైనా మనం ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితుల మీద ఉందని తిరుగుతున్నాను తల్లి. అంతే. ఎంతమంది ఉన్నారు మీ టీమ్ మెంబర్స్? అమ్మ, రామరాజ్యం రెండు విధాలుగా ఉందమ్మ. ఒకటేమో పాలక వ్యవస్థ, జిల్లాకు ఒక వ్యక్తి, మండలానికి ఒక వ్యక్తి, నియోజకవర్గానికి ఒక వ్యక్తి, గ్రామ స్థాయి వరకు వ్యక్తి ఏర్పాటు అవ్వాలని. ఇందులో జిల్లా స్థాయి నియామకాలు, నియోజకవర్గ స్థాయి నియామకాలు పూర్తయి ఇప్పుడు మండల స్థాయి, గ్రామ స్థాయి పాలకుల వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. అందులో వారు ఏమిటంటే వారంలో ఒక్కరోజే పనిచేస్తారు, జీతం తీసుకోరు. ఇంకా రెండోది సైనిక వ్యవస్థ, ఈ గో సంరక్షణకి, దేవాలయాల భూములు కాపాడుకోవడానికి, ఇలాంటి వాటికి సైనిక వ్యవస్థ. దీంట్లో సుమారు ఇంచుమించుగా ఒక 100-150 మంది వరకు ఇప్పుడు నియామకం పూర్తయి ఉంది తల్లి ఇప్పుడు వరకు. ఓకే. వాళ్ళు ఫ్రీగా పనిచేస్తారా? వీరికి శాలరీ ఇవ్వాలి. ఎంత ఇస్తారు? నెలకి 20,000 రూపాయలైనా ఉండాలని కోరుకున్నాం తల్లి. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఇప్పుడు ఎవరైతే రామరాజ్యంలో www.ramarajyam.net ద్వారా పౌరసత్వం తీసుకుంటారో నెలకు 100 రూపాయలు కట్టినా ఈ డబ్బు వీరికి శాలరీ కింద వెళ్తుంది. ఓకే. ఇదొక పెద్ద అంటే ఫ్యూచర్లో బాగా దీన్ని పటిష్టంగా తీసుకెళ్లడం కోసం ఏదో ఒక పెద్ద లక్ష్యం కోసం ఇంతలా విస్తరిస్తూ ఉన్నారా? ఇలాంటివి చాలా అడ్డుకట్టలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? ఎందుకు అనంటే మొన్న జస్ట్ ఒక దాడి చేశారు అనే క్రమంలో 55 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పూర్తిగా మీకు సంబంధించి వార్తలు కానీ మేము కానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు బయటకు వచ్చారు, మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత పర్యవసానాలు ఉండనే ఉంటాయి, మీ మీద కూడా ఉంటాయి. అఫ్కోర్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మా మీద కూడా ఉండొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ఎట్లా ముందుకు వెళ్ళాలని మీ ఇంటెన్షన్స్ ఏంటి? అమ్మ, ఇక్కడ మొదటిది ఏమిటంటే మేము రిమాండ్ అయినప్పుడు, అరెస్ట్ అయినప్పుడు అయినా చిలుకూరులో హుండీ కోసం వెళ్ళారు. ఇప్పటికీ చాలా ఆలయాల్లో హుండీలు దొంగతనం చేశారు. కోట్ల రూపాయల డబ్బులు దండుకున్నారు సెటిల్మెంట్ల పేరుతోటి. ఏదో రకరకాల ఆరోపణలు పెట్టుకుంటూ వచ్చి దాంట్లో పేపర్లు అవి చూశాను నేను. మాకు లోపల కూడా టీవీ ఉంది, అవన్నీ నిజం అయితే అంటే అకౌంట్ లేని హుండీల పైన మీ కన్ను పడింది. నిజం అయితే మేము చాలా గుళ్ళల్లో అలా మీ సభ్యులతోని హుండీలు ఎత్తుకొచ్చేసారు మీ గ్యాంగ్ అనేది, నిజం కాదా? నిజం అయితే ఆ హుండీలు ఎక్కడ రికవర్ చేశారా పోలీసు వాళ్ళు? కోట్ల రూపాయలు మేము అదే కదా మ్యాజిక్, అదే పట్టుబడకుండా చేయడమే మీ ట్రిక్స్ కదా. అదే రామరాజ్య స్థాపన పేరుతో జరుగుతూ ఉన్న కాదమ్మా. మరి వారి అసమర్థత, పట్టుబడిన స్థాయిలో మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తే వారి అసమర్థత. ఇప్పుడు సీఎం, మంత్రులు, లేకపోతే అపోజిషన్ లీడర్స్ ఎవరికి సపోర్ట్గా ఉన్నారమ్మా? రంగరాజన్ గారికా మాకా? అంతే తల్లి. ఈ ఆరోపణలు మా మీద వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది అన్నప్పుడు రిజాయిండరీ, ప్రత్యుత్తరం చెప్పే బాధ్యత మాదమ్మా. ఇది కూడా రంగరాజన్ గారు తట్టుకోలేకుండా వీర్రాఘవరెడ్డి ప్రెస్ మీట్ ఎవరు వేసినా వాళ్ళందరి మీద కేసులు పెడతాం, సివిల్ డిఫేమేషన్ వేస్తాం, క్రిమినల్ డిఫేమేషన్ వేస్తాను అంటున్నాడండి ఆయన. అసలు నేను మీ ఇంటర్వ్యూలోనే చూశాను, మల్లారెడ్డి గారితో మాట్లాడుతుంటే. నిజం అబద్ధం నాకు తెలియదు, ఆయన అన్నమాట. లోయర్ కోర్టుకు వెళ్ళారు రంగరాజన్ గారు వారు ఫ్యామిలీ, ఈ ధర్మకర్త మల్లారెడ్డి గారు కాదు అని. వీరే ధర్మకర్తను లోయర్ కోర్టు తీర్పిచ్చింది. హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చిందని చెప్పి అంటున్నారు. మరి మీకు చట్టం మీద, న్యాయం మీద అంత నిబద్ధతే, మీకు నమ్మకమే ఉంటే చక్కగా దేవాలయం ధర్మకర్తగా మాకు అవకాశం ఇమ్మని అంటున్నాడండి ఆయన. రంగరాజన్ గారు బయటకు వెళ్ళిపోమట్లేదు కదా ఆయన. మీ ఇంటర్వ్యూ చూశానమ్మా, ఆయన బయటకి గంటే ఉద్దేశం అని మీరు అడిగారా? మాకు అలా ఏమీ లేదండి, ధర్మకర్తగా అధికారికంగా అవకాశం కోరుకుంటున్నానని చెప్పి. నిజంగా వాస్తవానికి మల్లారెడ్డి గారి ఇంటర్వ్యూ, ఆయన ధర్మకర్తగా నాకు అప్పటి వరకు తెలియదు. మీ దాడి జరిగిన తర్వాత, మీరు అరెస్ట్ అయిన తర్వాత అసలు చిలుకూరు చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ ఏంటి అని తవ్వినప్పుడు నాకు ఈయన ఆవేదనగా అనిపించింది. నేను ఓపెన్గా చెప్తూ ఉన్నాను, నిజంగా అది ఎండోన్మెంట్లో ఉండుంటే ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి, ఆయనని ధర్మకర్తగా ప్రకటించాలి, ఆయనకు రావాల్సిన గౌరవాలన్నీ అక్కడ దక్కాలి. బట్ అదేవి జరగట్లేదు అనేది నేను ఫీల్ అవుతూ ఉన్నాను. దట్స్ మై పర్సనల్ ఇంటెన్షన్. వాస్తవం చెప్పిన తల్లి, మనం చెప్పుకుంటున్నాం చట్టాల మీద నమ్మకం ఉంది మాకని మన నాయకులు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు, అంటే ప్రభుత్వాలే చేయాలి, ఎండోవ్మెంట్ చేయాలని మీరు అన్నప్పుడు దానికి సమాధానంగా చెప్తున్నాను నేను. ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత తప్పుడు కేసు అన్నారు. మరి తప్పుడు కేసు అని ఆయన అన్నారు కాబట్టి ఆయన తప్పు, అది మీడియాలో ప్రచారం చేయొద్దని అప్పుడు లీడర్స్ ఏమన్నా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ వేధింపు చర్య, ఇది నేను ఏ తప్పు చేయలేదన్నారు ఆయన. మరి అప్పుడు ఏమన్నా ఇది తప్పుడు కేసు అని చెప్పి బహిరంగంగా చెప్పాడు కాబట్టి ఇందులో కేసు అని ఏమన్నా అన్నారా? చంద్రబాబు నాయుడు గారు కూడా
బెయిల్ మీద ఉన్న వ్యక్తి అండి ఆయనను. ఇక్కడ చిత్రం ఏంటంటే అమ్మా, మనం ప్రభుత్వాలు చట్టాలు ఎంత తక్కువ మాడితే అంత మంచిది. బట్ ఇదే ధర్మకర్త మల్లారెడ్డి కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్తే అదే న్యాయస్థానాల్లో ఆయన ధర్మకర్త అని తేల్చి గెలుచుకున్న వ్యక్తి. అంటే అక్కడ న్యాయం జరిగింది అని చెప్తూ ఉన్నప్పుడు మిగతా చోట్ల న్యాయం జరగలేదని ఎలా చెప్తున్నారు మీరు? న్యాయం జరిగింది. ఎవరు కోర్టుకు వెళ్ళారంటే రంగరాజన్ గారి కుటుంబం కోర్టుకు వెళితే వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది అంటున్నారు. అవును. మరి ఇప్పటికీ కూడా ఆయన ధర్మకర్తగా అవకాశం ఇవ్వలేదు ఎండోమెంట్ కానీ ప్రభుత్వం కానీ అని మీరు అంటున్నారు. అయితే ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోయినా, ఎండోమెంట్ అవకాశం ఇవ్వకపోయినా, రంగరాజన్ గారి పరిధిలో ఉంటే ఆయన అవకాశం ఇవ్వకపోయినా తప్పే కదా మీ ప్రకారంగాను. ఇంకా నేనేమంటున్నాను తల్లి అంటే, ఇక్కడ ఏమిటంటే కోర్టుల తీర్పులు కూడా అక్కడక్కడ మంచి తీర్పులు వచ్చినా ఈ యొక్క రాజకీయం ప్రభావం చేసి శుభ్రంగా తొక్కి పెడతారు. ఒక్క ప్రశ్న వేద్దాం తల్లి, ఒకటే మాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నా మీద పెట్టిన కేసులు అన్నీ తప్పుడువి, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాను, అప్పుడు నేను తప్ప నేను ఏమీ చేయలేదు అంటున్నాడు ఆయన. మీ మీద తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కి పంపించింది ఎవరో మ్యాజిస్ట్రేటే కదా. తర్వాత మీరు సీఎం అయ్యారు కదా. సీఎం అయిన తర్వాత అయినా ఆ మ్యాజిస్ట్రేట్ మీద 197 CRPC ప్రయోగించి ఆ మ్యాజిస్ట్రేట్ మీరు జైలుకి ఎందుకు పంపలేదు? ఒక ముఖ్యమంత్రిగా కొడుకుగా ఉన్న మీకు తర్వాత ముఖ్యమంత్రి అయి ఉన్న స్థాయి ఉన్న మిమ్మల్నే తప్పుడు కేసుల్లో లోపల పెడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నేను నిప్పు, నేను ఏ తప్పు చేయలేదు, నేను అసలు లక్షల కోట్లు నేను సంపాదించుకోలేదు, నన్ను 55 రోజులు 53 రోజులు లోపల అన్యాయంగా పెట్టారు అంటున్నాడు ఈయన. రిమాండ్ ఇచ్చింది అయితే మాత్రం మ్యాజిస్ట్రేటే కదా. మరి ఈయన ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఈ రిమాండ్ అక్రమ రిమాండ్ ఇచ్చింది మ్యాజిస్ట్రేట్, తప్పుడు రిమాండ్ ఇచ్చారు. ఈ మ్యాజిస్ట్రేట్ మీద 219 IPC 197 CRPC నేను ప్రయోగించి జైలుకి పంపిస్తాను అనే పని ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయరు? నేను ఏ తప్పు చేయలేదు ఓటుకు నోటు కేసులో, నా తప్పు ఏమీ లేదంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సీఎం కదా మీరు. మరి అప్పుడు మిమ్మల్ని రిమాండ్కి పంపించిన మ్యాజిస్ట్రేట్ మీద కానీ, మీకు బెయిల్ ఇవ్వని న్యాయమూర్తుల మీద 197 CRPC కానీ, ఆర్టికల్ 124 సప్లాస్ 4 కానీ మీరు ప్రయోగిస్తారా? అమ్మ కేవలం ఇవన్నీ మాట్లాడుకోవడం కోసం తల్లి ఇవన్నీ. మన భారతదేశము ఎన్నో ఇష్యూస్తోని లింకప్ అయి ఉంటుంది. రాజ్యాంగం, చట్టము, భిన్నత్వంలో ఏకత్వము, స్వయం పాలన, ఇట్లాంటివి ఎన్నో ప్రజాస్వామ్యం అనే వాటిపైన మన దేశం నిలబడి ఉంటుంది. మీరు అనేవి అసలు సాధ్యం అవుతాయంటారు? మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆచరణకు సాధ్యమయ్యేవే ఇక్కడ కాదమ్మా. ఒక న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే న్యాయమూర్తికి 219 IPC ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్షణ ఉంది. ఈ చట్టాన్ని నేను రాసేనా? తప్పుడు కేసులు ఎవరైతే న్యాయస్థానాల్లో పెడుతున్నారో ఆ తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 CRPC రీడ్ విత్ 195 1B ప్రయోగించమని CRPC చెప్తుంది, విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ BNSS. ఇప్పుడు ఈ BNSSని కానీ CRPC కానీ నేను రాసేనా? ఈ తప్పుడు తీర్పులు ఇచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద 197 CRPC అంటే కొత్త చట్టం BNSS 218 మరియు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించి జైలుకి పంపమని చెప్తుంది. ఇవి నేను రాసేనా తల్లి? ఉన్న వాటిని అమలు చేయమని కదా చెప్పేది నేను. ఇప్పుడు నేను సొంతంగా రాసుకుని ఒక కొత్తగా చట్టం చేయమంటే మీరు అన్నది నాది కళ ఉండొచ్చు, నెరవేరకపోవచ్చు, పకటి కళ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నవే కదమ్మా. అమ్మ మీరు ఒక మర్డర్ చేసినా, మీరే ఒక మానభంగం చేసినా మీరు ఏమన్నా 10 కోట్లు ఖర్చు పెట్టగలరా? మీరు ఖర్చు పెడితే ఒక రోజులో బెయిల్ వస్తుంది మీకు. మీ దగ్గర ఏమీ లేవా, డబ్బులు లేవా, మీరు ఏ తప్పు చేయకపోయినా జైల్లో ఉండాల్సిందే. ఇప్పుడు అదే చెంచల్ కూడా జైలుకి మేము వెళ్ళాం కదమ్మా. సుమారు 2000 మందో 2500 మంది ఉన్నారు. దాంట్లో ఏ తప్పు చేయకుండా అన్యాయంగా జైలుకి వచ్చిన వారి శాతం ఎక్కువ మంది ఉన్నారమ్మా అక్కడ. కారణం ఏమిటంటే వారికి బెయిల్ వేసే దిక్కు కూడా లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత చెంచల్గూడ జైల్లో ఉన్న సిచ్యువేషన్స్, మిమ్మల్ని ప్రశ్నించిన విధానం ఏంటి? అక్కడ ఎలాంటి ఇంట్రాగేషన్ జరిగింది? ఏం తీసుకున్నారు ఆధారం? అంటేనమ్మా ఇక్కడ అరెస్ట్ అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కానీ, CI కానీ, తర్వాత ACP కానీ, DCP కానీ అసలు వారు విచారణ చేసిన తీరు కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ పల్లెత్తు మాట, కనీసం ఏరా అనే పదం కూడా వారు ఎవరు ఉపయోగించలేదు. అంటే A1గా నా వరకు చెప్తున్నానండి. అంటే మిగతా వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఎలా నాకు తెలియదు. నాకు దాంట్లో ఒకళ్ళిద్దరు మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందని చెప్పేసి అన్నారు మా దాంట్లో కూడాను. సో మిగతా వాళ్ళందరూ అసలు మ్యాన్ హ్యాండ్లింగ్ అవి ఏమీ లేదు, వారు చక్కగానే మాట్లాడారు, అడిగిన దానికి మేము చెప్పామన్నారు వాళ్ళు. సో మేము రిమాండ్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత శివకుమార్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నారు, సూపరింటెండెంట్. ఆయన కూడా ఎప్పుడంటే ముందు మేము 9వ తేదీ లోపల ఉన్నాము, 10వ తేదీ దాకా ఇబ్బంది ఏమీ లేదు. 11వ తేదీ ఉదయం సుమారు 10-10:30 సమయంలో మా ఉండే బ్యారక్ నుంచి నన్ను పిలిపించుకున్నారు.
ఈ శివకుమార్ గౌడ్ అని ఆయన సూపరింటెండెంట్ అని ఆయన అప్పటికే రేవంత్ రెడ్డి గారు స్పందించారంట. ఈ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కఠినంగా మేము చర్య తీసుకుంటాం ఇది అని చెప్పేసి. బహుశా మరి ఆయన రేవంత్ రెడ్డి గారి అభిమానం మరి ఏమో తెలియదు. ఆయన మీది ఏ ఊరని అడిగారు. ఆయన మాది ఈస్ట్ గోదావరి అనపర్తి మండలం కొప్పవరం గ్రామం అని చెప్పాను. అంటే మేము సెటిల్ అయిందేమో భాగ్యనగరం. ఆయన మీ ప్రాపర్ అడిగాడు, ఆయన మీ స్వస్థలం ఎక్కడైనా అడిగాడండి ఆయన. అయితే మాది ఇదని చెప్పాను, మాది ఈస్ట్ గోదావరి అనపర్తి మండలం కొప్పవరం గ్రామం. అసలు మీ ఆంధ్ర వాళ్ళందరూ ఇంతే, ఆంధ్ర వాళ్ళందరూ దొంగలే, మీ ఆంధ్ర వాళ్ళందరూ సిగ్గు శరం లేకుండా తెలంగాణ వచ్చినా కూడా ఇంకా మా తెలంగాణకు వస్తున్నారు మీరు, ఈ పదాలు మాట్లాడాడు ఆయన. ఇదేమిటి, ఈయన చదువుకున్న వ్యక్తి, చక్కగా అక్కడ 3 సింహాలు గుర్తుంది, ఒక స్టార్ ఉంది, ఒక ఎస్పీ క్యాడర్లో నాకు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి ఈయన అంటే కారణం రేవంత్ రెడ్డి గారి వీడియో ఇన్ఫ్లుయెన్స్ అటండి. అట్లా ఆయన ప్రవర్తించిన తీరు అవి కొన్ని మినహాయించి మిగతా అంతా కూడా జైల్లో స్టాఫ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా హుందాగా వ్యవహరించారండి. ఓకే, ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు తప్పు చేయని వాళ్ళు ఎక్కువ మంది శిక్ష పొందుతున్నారు, జైల్లో ఉన్నారు. ఏంటి అక్కడ అలాంటి సిచ్యువేషన్ రియాలిటీలో కనిపిస్తుందా మీకు? ఒక ఆయన జగదీష్ అటమ్మ, ఆయన ఏదో దొంగ సెల్ ఫోన్ కొన్నారు అన్న అభియోగంతో జైలుకి వచ్చారట ఆయన. ఆయన వయసు సుమారు ఆయన జైలుకి వచ్చి 8 months అవుతుందండి. ఆయన వయసు కూడా సుమారు 50 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటాయేమో. జైల్లోకి వచ్చిన 2 నెలలకో 3 నెలలకో ఆయన భార్య చనిపోయిందంట బయట. భార్య చనిపోయింది. అసలు బెయిల్కి 10,000 రూపాయలు కట్టే స్థితి కూడా ఆ కుటుంబానికి లేదటండి. బెయిల్ వచ్చింది ఆయనకి, 10,000 రూపాయలు కట్టి బయటకు వెళ్ళొచ్చు, అది కట్టే స్థితిలో వాళ్ళు లేరు. ఈయన లేకుండానే భార్య అంత్యక్రియలు జరిగినాయి. ఓ 10,000 రూపాయలు అద్దె చెల్లించే స్థితి లేకపోవడం వల్ల కుటుంబ పెద్ద బయట ఉండిపోయాడు, జైల్లో ఉండిపోయాడు. ఆ 2 ఆడపిల్లలు కూడా పక్క వారి ఇంట్లో ఎక్కడ యూసఫ్ గూడ రెహమాన్ నగర్ ప్రాంతంలో చెప్పాడండి ఆయన ఇల్లు. ఆ 2 ఆడపిల్లలు కూడా పక్కింటి వారి దగ్గర ఆశ్రయం పొందుతూ జీవిస్తున్నారు. తర్వాత నా భార్య చనిపోయాక కూడా వీరికి బస్సుకు డబ్బులు లేక నడుచుకుంటూ చెంచలగూడ జైలు దాకా వచ్చారు వీరు. ఆ తర్వాత మరి డబ్బులు లేవో ఏంటో తెలియదు, వారు ఫోను పని చేయట్లేదు, నేను ములాఖత్కి వారు రావట్లేదు. ఆడపిల్లలు కూడా సుమారు 18 ఏళ్ల వయసు లోపే ఉంటుందండి. నా పిల్లలు ఎలా ఉన్నారని ఆయన బాధపడుతూ ఉన్నారు. తర్వాత మేము బయటకు వచ్చాక వారి ఫోన్కి రీఛార్జ్ మేమే చేసి కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసాం, కమ్యూనికేషన్లో రాలేదనుకోండి. ఇట్లా చాలా మంది, అట్లాంటి వారు చాలా మంది ఉన్నారమ్మా, ఏ తప్పు చేయకుండా చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే, ఈ డిజిటల్ ఎరాలో డిజిటల్ యుగం అయిపోయింది. మీ ఆర్గనైజేషన్కి ఇది ఎలా తోడ్పాటు అవుతుంది? చాలామంది సోషల్ మీడియా ద్వారా వాలంటీర్లు వచ్చి జాయిన్ అవుతున్నారు అనేది నేను విన్నాను. మీ ఆర్గనైజేషన్లో ఎలా ఆపరేట్ చేస్తున్నారు దీన్ని? అంతలీ మాకు రామరాజ్యం.net అనే వెబ్సైట్ ఉందమ్మా. ఈ వెబ్సైట్లో రామరాజ్యంలో ఎవరైనా పౌరసత్వం తీసుకోవచ్చు. ఈ సిటిజన్షిప్ ఎవరైతే తీసుకున్నారో వారికి ఆన్లైన్లోనే డబ్బులు కట్ అయితే ఆన్లైన్ రిసిప్ట్ వస్తుంది. తర్వాత వీరికి ఉదాహరణకు ప్రతి జిల్లాలోనూ కనీసం 1,00,000 మంది అయినా రామరాజ్యంలో పౌరసత్వం తీసుకుంటే 1,00,000 మంది కనీసం 100 రూపాయలు ఎవ్రీ మంత్ కట్టగలిగితే ఆ జిల్లాలో ఒక సైన్యం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అర్చక పురోహితులే నడుం బిగించి ఊరికొక సైనికుడిని ఇస్తే మనకి ఈ రకంగా సైన్యం ఏర్పాటు అవుతుంది. అర్చక పురోహితులు ముందుకు రాకపోతే వెబ్సైట్ ద్వారా పౌరసత్వం తీసుకుంటే డబ్బు వస్తుంది కదమ్మా. ఈ డబ్బు ద్వారా ప్రతి జిల్లాలో కనీసం 200-300 మంది సైన్యాన్ని పెట్టుకోవచ్చు, ఫుల్ టైమర్స్. ఇప్పుడు మిలిటరీకి ఎలాగైతే సైన్యం వెళ్తున్నారో అక్కడ ప్రాణం పోయినా 10 మంది ప్రాణాలు తీసిన, మిలిటరీలో ఎలాగైతే సరే నేను చనిపోయినా నా కుటుంబానికి ఇండియన్ గవర్నమెంట్ ఆదుకుంటుంది, ఎవ్రీ మంత్ పెన్షన్ వస్తుంది, నేను బతుకుంటే 16-17 ఏళ్ళు చేస్తే శాలరీ వస్తుంది అని ఎలాగైతే ఒక భద్రత ఉందో అలాంటి భద్రత ఈ సైన్యానికి కూడా ఇవ్వాలని కోరుకున్నాం. తల్లి ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా కట్టి ఈ సైన్యం ఎవరైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అన్నింటికీ సిద్ధపడి అన్ని త్యాగాలకి సిద్ధపడి ముందుకు వస్తారో వారికి ఎవ్రీ మంత్ 20-25 వేలు శాలరీ, వారి అకామిడేషన్ అవి మన సంస్థ మనం చూసుకోగలిగితే 2 రాష్ట్రాల్లో కనీసం ఒక 5,000 మంది సైన్యం ఏర్పాటైతే ఫుల్ టైమర్స్, ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోయేటోళ్ళు కాదు, సైన్యం ఏర్పాటైతే మన దేవాలయాల భూములు స్వాధీనం చేసుకోవచ్చు, మన దేవాలయాలు స్వాధీనం చేసుకోవచ్చు. ఉదాహరణ మనం చట్టబద్ధంగా చేసుకోవచ్చు. ఒక జిల్లాలో మ్యాజిస్ట్రేట్ ఉన్నారు, అయ్యా మ్యాజిస్ట్రేట్గా మీరు వచ్చి 3 years అవుతుంది, ఇప్పటికీ మీ జిల్లాలో 1,00,000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఆ భూములను మీరు డిస్పోజ్ చేయలేదు, ఆ స్టేలు ఎందుకు తొలగించలేదు, మీరు కేసు ఎందుకు డిస్పోజ్ చేయకుండా అక్రమ కబ్జాదారులు మీరు కాపాడుతున్నారు, అలాంటి మీ మీద ఎందుకు మేము 197 CRPC ప్రకారంగా అప్లికేషన్ పెట్టకూడదు, ఎందుకు ప్రభుత్వాల దగ్గర అప్లికేషన్ పెడితే కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆ ప్రభుత్వం మీద 43 CRPC కానీ కొత్త చట్టం BNS సెక్షన్ 40 కానీ BNSSలను కానీ మేము ఎందుకు ప్రయోగించకూడదు అనేటువంటి వ్యవస్థ ఈ రామరాజ్యం అవ్వాలి. గో సంరక్షణ చేయాలి, భూ సంరక్షణ చేయాలి,
ఎవరైనా ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్తున్నా వారి తరఫున మనం పోరాడగలగాలి అని ఒక చిన్న సంకల్పంతో చేసిన పని అమ్మ. ఎవరైనా చేరొచ్చు, రామరాజ్యంలో చేరొచ్చు. బట్ ఇంటెన్షన్స్ ఇంత క్లియర్గా మీరు ఓపెన్గా చెప్తూ ఉన్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు అని అంటే ఈ సంస్థ స్థాపించడానికి? ఒక బెగ్గర్ ఉన్నాడమ్మ, శ్మశానాల్లో ఉంటాడు ఆయన, భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. ఆయనకి స్వరార్ణవం తెలుసు, స్వరాంధ్రం తెలుసు ఆయనకి. పని పని పమ పమ మగ మగ మరి సని సగమ పని పసని రి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. ఈ స్వరార్ణవాన్ని స్వరాంధ్రాన్ని డీకోడ్ చేయడం కోసం భూమి మీద బ్రతుకున్న వ్యక్తులు ఇద్దరులో ఆయన ఒక ఆయన. సో ఆ బెగ్గర యొక్క ప్రోత్సాహమేనమ్మా ఇక్కడున్నా ఎక్కడున్నా. లోకులతో పని కాదు, లోకేశ్వరుడితో పని అని ఆయన్నే నమ్ముకున్నాము. నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి అక్షరం, ప్రతి మాట, ప్రతి కీర్తన, ప్రతి పాట ఆయన పెట్టిన ఆ భిక్షగాడు వేసిన భిక్షమమ్మ. ఎవరు అతను? ఆయన పేరు శమన వైరి అమ్మ. భరద్వాజ గోత్రంలో జన్మించాడు ఆయన. ఆయన అడిగితే నా గోత్రం భరద్వాజస అని చెప్పారు, పేరు అడిగితే శమన వైరి అని చెప్పారు. ఆయన ఎక్కువ త్యాగరాజు కీర్తనలు పాడటం వల్ల నేను ఆయన త్యాగరాజు అనే పిలుస్తాను ఆయన. నేను అప్పుడప్పుడు పెద్ద ఆయన అని పిలుస్తాను, లేకపోతే ముసలాయన అని పిలుస్తాను ఆయన్ని. ఎక్కడ ఉంటారు ఆయన? ఆయన శ్మశానాల్లో ఉంటాడు తల్లి, ఊరు భిక్షం ఎత్తుకుంటూ ఉంటాడు ఆయన. శ్మశానాల్లోనే జీవిస్తాడమ్మా ఆయన. సో ఇవన్నీ మీరు ఆయన దగ్గర ట్రైన్ అప్ అయ్యారు? అంతే తల్లి, అంతేనమ్మా. బట్ ఇవన్నీ జరగక ముందు వీరరాఘవరెడ్డి గారికి వాళ్ళ కూతురు విషయంలో ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఉంది వ్యవస్థతో అని. అసలు ఏంటి దాని గురించి ఒకసారి ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని అంతటికి ఆజ్యం పోసింది మీ పాపకు సంబంధించిన ఒక ఎమోషనల్ జర్నీ, ఆ కనెక్షన్ అనేది ఇంతవరకు అది కూడా చాలా ప్రభావం ఉందమ్మా. ఏంటది? 2014-15 సంవత్సరంలో ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను. నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను. అయితే అప్పటికే మేము ఎవరైతే టీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళ నుంచి అనేక బెదిరింపులు ఎదుర్కొన్నాం. తెలంగాణ వచ్చేసింది, మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రత్యక్షంగా బెదిరింపులు ఎదుర్కొన్నాం. మాది ఇక్కడ ప్రగతి రిసార్ట్ ఆపోజిట్లో మాది కొంత పొలం ఉంది. అట్లా చిన్న చిత్తగా మేము 2001-2002లో నేను సంగీత మాస్టర్గా పనిచేస్తే అప్పుడు నా శాలరీ సుమారు 2 లక్షల రూపాయలు పెర్ మంత్ ఉండేది నాకు. పెడగాజిక్స్ నేను టీచ్ చేసేటప్పుడు కొద్దిగా గొప్ప వాటితో కొనుక్కున్నవి, పెట్టుబడులు పెట్టినవి అట్లా మేము స్థిరంగానే ఉండేటోళ్ళం. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా, మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అనేటువంటి బెదిరింపులు నేను స్వయంగా ఎదుర్కొన్నాను. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్ర అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాము. అది చేసి సెక్షన్ 8 అమలు చేయమని ఒక రిట్ వేసాం హైకోర్టులో. ఆ రిట్ పిటిషన్ నెంబర్ 31162/2015. దీనికి 25,000 రూపాయలు కడితే ఈ పిటిషన్ విచారిస్తాను అందు న్యాయస్థానం. 25,000 రూపాయలు డబ్బులు కట్టాము మేము. మీ దగ్గర పోగేసి 25,000 డబ్బులు కూడా కట్టాము మేము. అప్పటికి విచారణ జరగలేదు. కానీ కౌంటర్ ఏమైంది 100 పోలీస్ స్టేషన్లు. అప్పుడు న్యాయస్థానం కౌంటర్ 100 పోలీస్ స్టేషన్లకే పరిధిలోనే సెక్షన్ 8 ఇంప్లిమెంట్ జరగాలని ఆ చట్టంలో పెట్టుందండి, కామన్ క్యాపిటల్ ఏరియా అని. అయితే వీరు కౌంటర్ వేయాలి కదా, కౌంటర్ వేయడానికి బదులుగా నా మీద కేసులు పెట్టేవారు పోలీసులు. అందులో భాగంగానే అబిడ్స్ పిఎస్లో ఒక కేసు, గోల్కొండ పిఎస్లో, బంజారాల్స్ పిఎస్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా ఉండేవారండి. ఈ కేసులకు లొంగపోయేసరికి ఇతనికి కూతురు అంటే బాగా ఇష్టం. ఆ కూతుర్ని ఏదన్నా డిటైన్ చేస్తే కొంచెం లొంగుతాడని 2వ తరగతి చదువుతుంది నా కూతురు జూబిలీస్ పబ్లిక్ స్కూల్లో. 3rd క్లాస్ మేము ప్రమోట్ చేయమని డిటైన్ చేశారు నా కూతుర్ని. ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉందమ్మా చిల్డ్రన్స్ కోసం. దాంట్లో సెక్షన్ 16 ఏం చెప్తుందంటే 9వ తరగతి వరకు డిటైన్ చేయొద్దు, బహిష్కరించొద్దని చెప్తుంది, ఆ చట్టం చెప్తుంది. నేను వెళ్ళడితే లేదండి మీరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని డిటైన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఆ స్కూల్ యాజమాన్యం ఏదో చెప్తే అక్కడి నుంచి మళ్ళీ మేము డిఈఓ సోమిరెడ్డి గారిని కలిసాను. నేను వెళ్ళి మేమేం చేయలేమన్నారు డిఈఓ సోమిరెడ్డి గారు. అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టులో రిట్ వేసాం. ఆ రిట్ వేస్తే ఆ రిట్ పిటిషన్లో అప్పుడు ఎవరంటే పివి సంజయ్ కుమార్ రెడ్డి గారు జడ్జి అండి. ఆయన అంతమంది ఉన్నారు, 100 మంది అడ్వకేట్స్ ఉండగా నన్ను చూసి ఆయన మిస్టర్ వీరరాఘవరెడ్డి ఐ నో యూ ఫైల్డ్ సో మెనీ కేసెస్ అగెన్స్ట్ గవర్నర్ అండ్ హిస్ అడ్వైజర్స్ అన్నాడు ఆయన. నా పేరు ఎలా గుర్తుంది ఈయనకి, నేను ఎలా తెలుసు? సరే నేను ఇది సర్దుకుని అయ్యా సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్దండి. గవర్నర్కి ఆర్టికల్ 361 ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సెక్షన్ 8లో సరైన సలహా ఇవ్వలేదు, గవర్నర్తో ఆ పని చేయించలేదని చెప్పేసి అడ్వైజర్స్ మీద మేము కేసు పెట్టాము. నేను పెట్టిన కేసు తప్పుడు కేసు అయితే నా మీద 340 సిఆర్పిసి రీడ్యూత్ 195 1B ప్రయోగించిన జైలుకి పంపించవచ్చు. అందుకంటే ముందు నేను పెట్టిన కేసు తప్ప ఒప్ప విచారణ జరగాలండి అని చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే మా అమ్మాయిని డిటైన్ చేసే అధికారం స్కూల్కి ఉందా లేదా? ఈ సెక్షన్ 16 ఏదైతే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తుందో దాని ప్రకారంగా డిటైన్ చేసే అధికారం ఉందా లేదా? లేకపోతే మా వాదన కరెక్ట్ ఇంటర్ప్రిట్ చేయడం మీ బాధ్యత అండి అని మేమంటే
నాకే సెక్షన్లు చెప్తారా అన్న కోపం ఆయనలో ఉందో ఏమో. ఈ పాపకి వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెట్టి పాస్ అయినా ఫెయిల్ అయినా అప్పుడు ప్రమోట్ చేయమని తీర్పిచ్చారండి ఆయన. మళ్ళీ రిట్ అప్పీల్ వేసాము మేము. అప్పుడు ఎస్వి భట్, దిలీప్ బోసాలకి ఇద్దరు వచ్చారండి, జడ్జెస్ వచ్చారు. వాళ్ళు ఆయన సీజే, అక్కడ యాక్టింగ్ సీజే ఈయన ఎవరైతే ఉన్నారో దిలీప్ బోసాల ఆయన. న్యాయమూర్తి గారు మీకు తప్పుడు తీర్పు ఏమిచ్చారు, పాస్ అయినా ఫెయిల్ అయినా వచ్చే సంవత్సరం ప్రమోట్ చేయమని చెప్తుంది అన్నాడు ఆయన. అయ్యా 1947లో టిఎల్ఎన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయారు. 1946లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే బ్రిటిష్ గవర్నమెంట్, అప్పుడు మన గవర్నమెంట్ కాదు, 1946లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తికి సేమ్ అకాడమిక్లో సప్లిమెంటరీ పెట్టారు. ఆయన పాస్ అయ్యారు, తర్వాత డిగ్రీ చేశారు, లా చేశారు. ఇదే హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. ఆయన జడ్జిగా పనిచేసి ఆయన రిటైర్ అయిపోయి సుమారు 25 ఏళ్ళు అయిపోతుంది. బ్రిటిష్ గవర్నమెంట్లోనే ఇంటర్మీడియట్కి సేమ్ అకాడమిక్ ఇయర్లో రీటెస్ట్ పెడితే నా కూతురు 9th వరకు రీటెస్ట్ పెట్టొద్దని చట్టం చెప్తుంది. రీటెస్ట్ కానీ సప్లిమెంటరీస్ కానీ డిటైన్ చేయడం కానీ ఎక్స్పెల్ చేయడం కానీ వద్దని చట్టం చెప్తుంది. అది ఇంటర్ప్రిట్ చేయడం మానేసి వచ్చే సంవత్సరం రీటెస్ట్ పాస్ అయినా ఫెయిల్ అయినా ప్రమోట్, ఇది ఎక్కడ తీర్పడని చెప్పి అన్నామండి. ఈడు మాకు చట్టాలు చెప్తాడని చెప్పి అనుకున్నారో ఏమో. కింద న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీకు వ్యతిరేకంగా లేదు కాబట్టి మేము ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదు అని చెప్పి ఆయన తీర్పు ఇచ్చారు. మేము బయటకు వచ్చిన తర్వాత ఆ 2 సర్టిఫికేట్ కాపీస్ తీసుకుని ఈ 3 న్యాయమూర్తులకి నోటీసులు పంపించారండి, సోకాజ్ నోటీస్. మీరు సెక్షన్ 21 ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నారు, అట్లాంటి మీరు పలానా రిట్ అప్పీల్ రిట్ పిటిషన్ నెంబర్లో తప్పుడు తీర్పులు ఇచ్చారు. అండ్ వై షుడెంట్ ఐ ఫైల్ కేస్ అగైనెస్ట్ యూ అండర్ సెక్షన్ 197 సిఆర్పిసి టు ప్రాసిక్యూట్ యూ అండర్ సెక్షన్ 219 ఐపీసీ సో కాజ్ విత్ ఇన్ 15 days అని సోకాజ్ నోటీస్ 3 జడ్జిలకి పంపించానండి. పంపించిన తర్వాత వాళ్ళు ఎలాగ రిప్లై లేదు, మళ్ళీ నోటీస్ పంపించాను, రిప్లై లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ పెట్టాను. మీరు ఎవరినైతే 3 న్యాయమూర్తులు నియమించారో ఆ 3 న్యాయమూర్తులు ఇన్కెపాసిటీ పేరుతో ఉన్నారు. వారికి పూర్తిగా పరిజ్ఞానం లేదు, ఇలాంటి దాంట్లోనే న్యాయం చేయలేకపోతే ఎందుకు పని చేయరు వారు. ఈ 219 ఐపీసీ ప్రకారంగా వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. మీరు అపాయింట్ చేసింది మీరే కాబట్టి, వారు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి వారిని ప్రాసిక్యూట్ చేయడం కోసం 197 సిఆర్పిసి ప్రకారంగా అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత మీది. అనుమతి ఇవ్వండి. ఇది 3 నెలల్లో కానీ మీరు ఇవ్వకపోతే డీమ్డ్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఇచ్చినట్టే అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ పెట్టామండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి సమాధానం రాకపోతే ఒక ఆర్టీఐ యాక్ట్ వేస్తే ఆయన ఒక రిప్లై ఇచ్చారు. దీని వారు లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్కి పంపించారు. లా అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఏమో సీజీఐకి పంపించారు. వారేమో పెండింగ్ పెట్టి కూర్చున్నారు. 3 నెలల్లో కానీ 197 సిఆర్పిసి ప్రకారం మీకు అప్లికేషన్ వస్తే ఏ ప్రభుత్వం అయినా అనుమతి ఇవ్వకపోతే 3 నెలల్లో ఇవ్వకపోతే ఇచ్చినట్టే అని డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ కేసు చెప్తుందండి. సుప్రీంకోర్టు తీర్పే ఉంది. దాని ప్రకారంగా అయ్యా మరి 3 నెలలు అయిపోయింది, ఇప్పటికి వారు అనుమతి ఏమి ఇవ్వలేదు, నిరాకరించడం లేదు, 3 నేరస్తులు హైకోర్టులోనే ఉన్నారు వారు అని చెప్పేసి చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామండి. నేనే పట్టుకెళ్ళి కేసు పెడితే అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారని ఆయన ఎస్హెచ్ఓగా ఉన్నారు. ఇది ఫస్ట్ టైం వింటున్నాను నా జీవితంలోనూ. ఒక 3 జడ్జిలు నేమ్ ఎలా కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు అని ఆయన కొంచెం తడబడ్డారు. అయ్యా మరి మీరు అక్నాలజ్మెంట్ ఇవ్వకపోయినా రిజిస్టర్ పోస్టులో మళ్ళీ పంపిస్తామని రిజిస్టర్ పోస్టులో మళ్ళీ ఆయనకి పంపించి ఆయన కేసు రిజిస్టర్ చేయలేదని మరి అదే హైకోర్టులో మళ్ళీ రిట్ పిటిషన్ వేసామండి. అప్పటికి ఈ జడ్జెస్ మారి అప్పటికి రమేష్ రంగనాథన్ గారు వచ్చారండి. అప్పటికి బట్ ఇదంతా ప్రాసెస్లో మీ పాప అకాడమిక్ మా పాపను వేరే స్కూల్లో జాయిన్ చేసాం అనుకోండి. మా పాపను వేరే స్కూల్లో జాయిన్ చేసాం. ఇదంతా కూడా ఇంత టఫ్ సిచ్యువేషన్ మీకు మీరు ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది? చాలా లెందీ ప్రాసెస్, టైం టేకింగ్ కదా. ఎందుకు ఈ సెక్షన్స్ ఇవన్నీ? మరి అట్లా కాదు తల్లి, చట్టం అందరికీ సమానమేనా? 2వ తరగతి పాపను డిటైన్ చేయొద్దని చట్టం చెప్తుందా లేదా? అట్లాంటప్పుడు డిటైన్ చేసే అధికారం లేదు వారికి అని చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన న్యాయమూర్తి ఈ పివి సంజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏదో కళ్ళు మూసేసుకుని శుభ్రంగా కళ్ళు మూసుకుని వచ్చే సంవత్సరం రీటెస్ట్ ఏంటో అమ్మ ఓ రోజు మనం ప్రాణం పోతుంది, ఎల్లకాలం మనం బతుకుండం, శరీరం ఉండం, ఒకరోజు ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు, గట్టిగా ఉంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు శరీరం లోపల ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను కదమ్మా. మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇలాంటి భూమి మీద వదిలిపెట్టి వెళ్ళాలా? అసలు ఏమిటి మన గెలుపు ఓటము, జయము అపజయము మనకు తెలియాలా వద్దా? మనకి అది చట్టం పనిచేస్తుందా? కేవలం సామాన్యుల మీద పనిచేస్తుందా, అందరి మీద పనిచేస్తుందా? తెలియాలి వద్దా తల్లి? మరి ఇప్పుడు నేను మీ భూమే మీ ఇల్లే నాది అని తప్పుడు కేసు పెడతాను మీ మీద. నా దగ్గరున్న పత్రాలు తప్పుడివి అని మీరు నిరూపించడం కోసం మీకు 40 సంవత్సరాలు టైం పడుతుందా? ఇదేం వ్యవస్థమా మనకి? దాన్ని గొప్పగా భజన చేస్తున్నామా? రైట్. ఈ
నల్ల చొక్కా దేనికి సింబాలిక్గా మీరు వేస్తున్నారు మీ ఆర్గనైజేషన్? అమ్మ ఇప్పుడు అయ్యప్ప స్వామి నలుపు ధరించున్నారు, కాళికామాత నలుపు తల్లి. ప్రత్యేకంగా ఇదే వేసుకోవాలని ఏం లేదు. మీరు అన్న వైట్ షర్ట్ ఇస్తే వైట్ షర్ట్ కూడా ఇప్పుడు కూడా వేసుకుంటాను నేను. కాషాయం ఇస్తే కాషాయం కూడా. ఆ రోజు కూడా మీ గ్రూప్ అంతా నల్ల దుస్తుల్లోనే కనిపించింది. మీరు కూడా రిలీజ్ అయిన తర్వాత ఈ నల్ల దుస్తుల్లోనే కనిపిస్తుంది. అంటేనమ్మా ఎవరైతే రామరాజ్యం పాలకులు ఉన్నారో పాలకులకేమో కాషాయం, సైన్యం ఉందో సైన్యానికేమో నలుపు, అంటే త్యాగానికి గుర్తయి ఉండాలని. ఓకే. బట్ శ్రీరాముడు సీతా సమేత జనకరాముడు అని మనం చదువుకుంటూ ఉంటాం కదా, మీరు మీ సీతాదేవిని ఎన్ని కష్టాలకు గురి చేస్తున్నారుగా ఈ జర్నీలో. అసలు ఆవిడ మీతో ఉంటున్నారా? నిజమేనమ్మా, ఆవిడ కాబట్టి ఉంది. ఆవిడ కాక ఇంకెవరన్నా ఈ పాటికి నాకు విడాకులు ఇచ్చేసి ఇప్పుడు నువ్వు కిలో బంగారం రామరాజ్యం కోసం వాడేవంటే ఆవిడ ఇచ్చింది అనుకోండి అమ్మ. అనేక ప్రాపర్టీస్ కూడా రామరాజ్యం కోసం అమ్ముతున్నావు, నువ్వు అమ్మేసావు, కాబట్టి నాకు విడాకులు కావాలని చెప్పేసి ఇంకెవరినైతే అడిగేవారు. పాపం ఇప్పటికీ కొంచెం వారి అమ్మగారు కొంచెం కలిగిన వారేండి, మా అత్తమ్మ శ్రీమంతురాలే ఆవిడ సపోర్ట్ తోటి ఈవెన్ ఇప్పుడు నాకేమన్నా కావాల్సి డబ్బులు ఆవిడే ఇస్తుందండి. ఇప్పుడు కూడా నాకు 10,000 కావాలి 20,000 కావాలని ఆవిడ నాకు సహాయం చేస్తూ సహధర్మచారిణిగా నాకు తోడు నీడై ఉందమ్మా. ఇంకా సహాయం పొందే స్టేజ్లోనే ఉన్నారా? ఫండింగ్ రైజ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కదా ఆర్థికంగా? అంటే అమ్మా అంటే ఇప్పుడు మా ట్రస్ట్ అకౌంట్, నా పర్సనల్ అకౌంట్ సీజ్ అయి ఉన్నాయి. వాటి మీద కూడా మళ్ళీ పిటిషన్ వేస్తాము. ఇప్పుడు చాలా మంది ముందుకు వచ్చి ఒక ఆయన వెంకటరెడ్డి గారని ఆయన భగవద్గీత ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఆయనకి పిల్లలు లేరటండి. నన్ను తిడదామని వీడియో చేద్దామని ప్రిపేర్ అయ్యారట. ఆయన వీడియోలు చేస్తారు VVTV పేరుతోటి. రంగరాజన్ గారు మా గుడిలో ఉండి అర్చకుల్ని కొడతారా, ఇలా చేస్తారని చెప్పేసి ఏదో కొంచెం ఆయన భావోద్వేగానికి గురయ్యి నా మీద వీడియో చేయడం కోసం నా వీడియోలు అన్నీ చూసారట. అది చూస్తే ఇది కదా కావాల్సింది, ఇప్పుడు దాకా అనేక సంస్థలకు ఫండ్ ఇచ్చాను నేను, నాకు అదంతా వృధా, ప్రత్యేక సైనిక వ్యవస్థ అనేది లేకపోతే వృధా అయిపోతుంది, ఇది కావాలి అని మాకు ఇద్దరున్నారు గుంటూరులో, ఎలకలింగయ్య గారికి, మా నాగానపల్లి సాయినాథ్ గారికి ఆయనే ఫోన్ చేసి, లేదండి నాకు పిల్లలు లేరు, నాకు 5-6 కోట్ల ఆస్తి ఉంది, ఒక ఇల్లు కొంచెం నాకు రెంట్ వచ్చేటట్టు ఒక ఇది పెట్టుకుని మిగతా 80% ఆస్తి నేను రామరాజ్యానికి ఇచ్చేస్తున్నాను, అమ్మేసి డబ్బు ఇచ్చేస్తాను అన్నారట. ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా ఈ మాట ఒక 1000 కోట్ల కింద ఉంది తల్లి. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఈ భావజాలం తెలిసిన తర్వాత రామరాజ్య స్థాపన అవసరం, రామరాజ్యం అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం కాదు, గుడి జోలికి వచ్చినా, బడి జోలికి వచ్చినా, మన సంప్రదాయం జోలికి వచ్చినా, గోవు జోలికి వచ్చినా మనం ఎదురు తిరిగే స్థాయిలో ఒక సైన్యం ఏర్పాటు అవ్వాలి, ఇది సరైంది, ఇది అవసరం అని భావించిన వాళ్ళు కూడా కొంచెం తోడుగా వస్తున్నారమ్మా. ఇప్పుడు కూడా మాకు కూడా వాళ్ళ డబ్బులు ఇస్తే తీసుకునే ఉద్దేశం మాకు కూడా లేదు. మా చేతికి డబ్బు ఇవ్వద్దు, మీ దగ్గరే పెట్టుకోండి, మీరే ఖర్చు పెట్టుకుని మీరే లెక్క రాయండి. ఆ వెంకటరెడ్డి గారితో నేను కూడా మాట్లాడాను, 90% 80% మా చేతికి ఇవ్వద్దు స్వామి, మీకు అలాగే పిల్లలు లేరు అంటున్నారు కదా, ఏదైతే డబ్బు పెడతారో డబ్బు మీ దగ్గరే పెట్టుకోండి, ఖర్చు మీరే పెట్టండి, లెక్క మీరే రాసుకోండి. ఇప్పుడు ఎంతమంది తెచ్చి ఇలా కోట్లు ఇచ్చేసారని నింద మాకెందుకు, మాకు డబ్బులు ఎంతన్నా మా చేతులు ఆగవమ్మా, కాబట్టి మీ దగ్గరే పెట్టుకోండి అన్నాను తల్లి. ఓకే, రైట్. చాలామంది సనాతన ధర్మం కోసం మేము పాటుపడుతున్నాం, సనాతన ధర్మాన్ని కాపాడడానికే మేము ఉన్నామని చెప్పి రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, సంఘసేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇలాంటివి చాలామంది పూనుకుంటూ ఉన్నారు కదా. మీరెందుకు రాజకీయాల వైపు మొగ్గు చూపించకుండా, లేదనంటే ఈ ధర్మాలు సేవా కార్యక్రమాల్లో పెట్టకుండా ఈ ఆర్గనైజేషన్ నిలిపి ఒక క్వైట్ డిఫరెంట్ లైన్స్తో ముందుకెళ్తాం? చాలా మంచి ప్రశ్న తల్లి. ముందు సనాతన ధర్మం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి తల్లి. మనం ఇప్పటికీ చాలామంది సనాతన ధర్మం అంటే గుడికి వెళ్ళటం, దండం పెట్టుకు రావడం, ఇంట్లో పూజ పునస్కారం చేసుకోవటం అంటున్నారు. గుళ్ళ దగ్గర చెడు పనులు ఏమైనా జరిగితే వాటిని ఖండించడం, సరే అది కూడా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ సనాతన ధర్మం అంటే ఎవరిని పూజిస్తున్నాం? రాముడినైనా, కృష్ణుడినైనా, శివుడినైనా, ఇలా దుర్గమ్మ, వినాయకుడు, అయ్యప్ప స్వామి, వీళ్ళందరూ ఏం చేశారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు. అనేక కష్టాలు కోర్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని ఇన్ని యుగాలైనా మనం వారిని పూజిస్తున్నాం. వారు మన పూర్వీకులే తల్లి. దైవత్వాన్ని పొందటం కారణం ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారని. మరి ఆ పని వారు అనుచరులుగా మనం చేస్తున్నామా? ఇంకా రెండవది రాజకీయాల గురించి చెప్తున్నారు తమరు. రాజకీయ నాయకులు ఒకటే ఒక ప్రశ్న తల్లి సూటుగాను, అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. అయినప్పటికీ మీరు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు 30 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ న్యాయస్థానాలే చేయాలి. ఆ పని న్యాయస్థానాలు చేస్తున్నాయా? చెయ్యని న్యాయమూర్తుల మీద, చేసే న్యాయమూర్తులను పక్కన పెట్టండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యని న్యాయమూర్తుల మీద
197 సిఆర్పిసి కానీ ఆర్టికల్ 124 సబ్-క్లాస్ 4లు కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించాలి. ఈ పని ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా చేశారా? విన్నారా తల్లి? ఏదో పేరుకమ్మా ప్రజాస్వామ్యం అనే పేరుతో మనం ఓట్లు దండుకుని అబద్ధపు హామీలు అన్ని పార్టీలు చెప్తున్నాం తల్లి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చి మనం గద్దెనెక్కి గో సంరక్షణ లేదు, భూ సంరక్షణ లేదు, దేవాలయాల సంరక్షణ లేదు, మన సంస్కృతి సంప్రదాయాల సంరక్షణ లేదు. బట్ మీరు మాట్లాడుతున్న ఈ ఐడియాలజీ రీసెంట్ టైమ్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడుతుంటారు. మన దైవం, మన హిందుత్వం, మన సంప్రదాయం, మన గో సంరక్షణ, మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడైనా మీకు కనిపిస్తోందా ఆయన కొంచెం మన అంటేనా ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు ఇంకొక స్టేట్ ఎవరు బీహారా ఒడిశా నితీష్ కుమార్ ఎవరో ఒక ఆయన వీరు సపోర్ట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోతుందంట. వీరి సపోర్ట్తో ఏర్పాటు అయ్యింది. ఈ కూటమి కట్టడానికి కూడా ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అని విన్నాం. పవన్ కళ్యాణ్ గారు లోపల అలాంటి చిత్తశుద్ధి ఉండటం మనం కూడా గౌరవించాల్సిందే, మనం స్వాగతం పలకాల్సిందే. కానీ 200 మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఒక్కటై తిరుపతిలో ఒక తీర్మానం చేస్తున్నారు, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి అని టీటీడీ ఒక తీర్మానం చేసి పంపించింది. దాంట్లో 200 మఠాధిపతులు పీఠాధిపతులు సంతకాలు ఉన్నాయి. చిన్నజీఆర్ స్వామి మొదలుకొని ఏమంటారమ్మా ఈ యొక్క శంకరాచార్యుల పీఠం వరకు కూడా అందులో పీఠాధిపతులు ఉన్నారు. మరి అలాంటి దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు ఆమోదింపజేసే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేసిన చాలా సంతోషం. ఆయన సనాతన బోర్డు అంటున్నారు. టీటీడీ బోర్డుతో మనకి ఎంత ఉపయోగం లేదో సనాతన బోర్డు కూడా అంతేనమ్మా. ఈరోజు ఈ పార్టీ అధికారం ఉంది, రేపొద్దున ఇంకో పార్టీ అధికారంకి వస్తే ఆ పార్టీ వ్యక్తుల్ని ఆ బోర్డులో ఏర్పాటు చేసుకుంటారు. టీటీడీ బోర్డు ఎలా జరిగిందో సనాతన బోర్డు కూడా అంతే. కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదమ్మా. వీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మోడీ గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటే, ఇప్పుడు యుద్ధం మీద చర్చ జరుగుతుంది పాకిస్తాన్ గురించి. సరే యుద్ధం గెలిచేసాం, మనమే చేసాం, అక్కడ పాకిస్తాన్ నుండి వాళ్ళందరినీ అంతమొందించేసాం అనుకుందాం కాసేపు. పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేసాం అనుకుందాం. మరి ఇక్కడ ఉండే ముస్లింల సంగతి ఏమిటి? సుమారు 20 కోట్లు 25 కోట్లు ఉన్నారనుకోండి. వీరందరి సిద్ధాంతం ఏమిటి? వీరు రేపొద్దున మళ్ళీ పెరిగి 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 అల్లాను నమ్మని వారిని చంపేస్తాం అన్న సిద్ధాంతంతో ఆ భావజాలంతో వారు పెరిగితే మరి మన పరిస్థితి ఏమిటి? కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి. ఆర్టికల్ 25 నుంచి 30 వరకు అమెండ్మెంట్ జరగాలి. ఇక్కడ ఏదైతే ఏమంటారు చెడును బోధించేటువంటి గ్రంథాలు ఉన్నాయో, హింసను బోధించే గ్రంథాలు ఉన్నాయో, ఆ గ్రంథాలకి ఈ భూమి మీద ప్రచారానికి అవకాశం లేదు అని ఏం చేయాలి తల్లి? వాటిని బ్యాన్ చేయాలి. ఉన్నవారిని పొమ్మనక్కర్లే, ఉన్నవారిని చంపేయమనక్కర్లే, ప్రచారం చేయొద్దు. ఇంక మీరు భారత రాజ్యాంగంలో అన్ని మతాలకే సమానమే, ప్రచారం చేసుకోవచ్చు అని ఉందా ఆర్టికల్స్ లోని. 25 నుంచి 30 వరకు చదవండి. ఇది సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు నాకంటే బాగా చెప్తారు. ఆయన ఏమంటారంటే, ఏమండి ఒక రూమ్ లో జింకని పులిని పెట్టి ఒక 100 కేజీల మాంసం పెట్టి ఇద్దరికి సమానం అంటున్నారు. ఈ జింక్ ఏమో వెజిటేరియన్, పులి ఏమో నాన్ వెజిటేరియన్. ఆ పులి ఏం చేస్తుంది? మాంసాన్ని మొత్తం తినేస్తుంది, ఆ జింకను కూడా తినేస్తుంది. అదే పరిస్థితి. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ జరగకపోతే వచ్చే 30 సంవత్సరాల తర్వాత భారతదేశంలో హిందువులు మిగలరు. 1% కూడా మిగిలే అవకాశం లేదు. మిగిలిన లెక్క పెట్టుకోవాలి వేళతోటి మళ్ళీ మనం అని చెప్పి అంటున్నారు. పాకిస్తాన్లో ఏ పరిస్థితి ఉందో ఇక్కడ అదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు ఆయన. రైట్. ఈ ఫైనల్ టు కంక్లూడ్, మీకంటే వయసులో పెద్ద, ఎన్నో ఏళ్ల నుంచి గుళ్ళో సేవలు చేస్తున్న వ్యక్తి రంగరాజన్ పైన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని క్షమాపణలు కోరే అవకాశం ఉందా మీ నుంచి? అంటే ఎందుకు అని అంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాని పట్ల సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అనేక సంఘాల నాయకులు అవ్వచ్చు, చాలామంది మద్దతు తెలిపే వాళ్ళంతా కూడా దాడిని ఖండించారు. దాడి జరిగింది, అతన్ని కొట్టారని నమ్మిన వాళ్ళంతా కూడా ఆయన వెళ్ళి పరామర్శించడం జరిగింది. అమ్మ గుడిలో పూజారిని కొట్టారంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదమ్మా, నేనైనా అలాగే స్పందిస్తాను. ఆ కొట్టిన వాడిని కఠినంగా శిక్షించండి నేను కూడా అలాగే స్పందిస్తానమ్మా. కానీ గుడిలో ఏం జరిగింది, గుడిలో రంగరాజన్ గారు ఏం చేస్తున్నారు, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ప్రకారంగా నడుచుకుంటున్నాడా, నడుచుకోవట్లేదా అనే విషయాలు వారికి తెలిస్తే వారే ఊరుకోరమ్మా. రేపొద్దున ఇదే ముఖ్యమంత్రులకి, ఇదే అపోజిషన్ లీడర్స్కి రంగరాజన్ గారు చేసే వేషాలు బయటకు ఏదో రోజు తెలుస్తాయి అమ్మ. అది తెలిస్తే వారే ఒప్పుకోరు. ఇక్కడ క్షమాపణ అంటే కూడానమ్మా
ఒకవేళ ఆ తోపులాట్లో నా చెయ్యి ఆయన మీద పడినా నిజానికి అది తప్పే అయితే నిజంగా క్షమాపణ కోరడానికి ఎప్పుడు వెనకడుగు వేయను నేను. కానీ రంగరాజన్ గారు మాత్రం గుడిలో పనికిమాలిన పనులు చేస్తున్నందుకు ఆయన జాతి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆయన వదలరు అంటే ఎప్పటికైనా చెప్పి తీరాల్సిందే సత్యం అయితే. ఇప్పుడు నేను ఒక్కడనే కాదమ్మా, వారింట్లో పనిచేసేటువంటి పని వాళ్ళు ఎప్పుడైతే పనిచేసి బయటకు వచ్చారో వాళ్ళు చెప్తున్నారు ఆ మాట. మీరు ఎందుకు కేసు పెట్టలేదు? ఇవన్నీ మీకు తెలిసిన ఇప్పుడు బయటకు వచ్చారు కదా, దానికి సంబంధించి ఆ పని వాళ్ళు నిజాలు చెప్తున్నారని, అక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని అన్నప్పుడు ఆ ఎవిడెన్స్తో మీరు ఎందుకు ముందుకెళ్ళలేకపోయారు? ఇప్పుడు మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం తల్లి. మేము కూడా పిటిషన్ అవి రెడీ చేసి పెట్టి పంపించుంటున్నాము. సిబిఐకి ఇవ్వండి ఈ కేసుని. అసలు వరంగల్లో ఖర్చుకుని చంపేశారు, ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రతిపక్ష నాయకుడు స్పందించలేదు. అనేక దిక్కుల్ని మన దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయింది, లక్షల ఎకరాలు, ఎవరు స్పందించలేదు. భయంసాలు అల్లర్లు జరిగినాయి. అప్పుడు కేటీఆర్ గారు నాన్నగారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. అంటే ఈ స్థాయిలో అప్పుడు కేటీఆర్ గారు ఈ స్థాయిలో స్పందించలేదు. కాబట్టి ఇక్కడ అన్నింటిలో కళ్ళు మూసుకున్నవారు ఇక్కడ మాత్రమే ఎందుకు స్పందించారు? అది రంగరాజన్ గారు చేసినటువంటి ప్రత్యేక ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే నిజంగానే ఆయనకు అంత అన్యాయం జరిగిపోయిందా? అసలు రిమాండ్ రిపోర్ట్లో లేని కేసులు, తప్పుడు కేసులు, నా మీద కొట్టేసిన కేసులను కూడా నేను అబద్ధం పోలీసులు న్యాయమూర్తి ఎందుకు చెప్పారు? ఇర్రిలివెంట్ సెక్షన్స్, కంప్లైంట్కి సంబంధం లేని సెక్షన్స్ ఎందుకు పెట్టారు? అసలు మా వీడియోలు కోసం వారు ఎందుకు పోలీసులు అంతగా వెతికారు? 7వ తేదీ ఇవ్వాల్సిన కంప్లైంట్ 8వ తేదీ ఆయన ఎందుకు ఇచ్చారు? అసలు అక్కడ పని వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు రంగరాజన్ గారి యొక్క నిజ స్వరూపం ఏమిటి? ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఒకవేళ మేమైనా సరే నిజంగానే లక్షల కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు దోచుకుని ఉంటే మావి కూడా బయటకు రావాలి. మా అకౌంట్స్లో కూడా ట్రాన్సాక్షన్స్ ఏమంటారమ్మా, అన్బ్రైడెడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నా అవి కూడా బయటకు రావాలి. దీంట్లో మా పక్కన సత్యం ఉందో వారి పక్కన సత్యం ఉందో బయటకు రావాలి అన్న ఉద్దేశంతో ఈ కేసును సిబిఐకి ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. పర్టికులర్ ఇష్యూలో మీరు గెలుస్తారని నమ్మకం ఉందా మీకు? గెలిచినా ఓడినా సత్యం అయితే బయటకు వస్తుంది. విన్నారా తల్లి? అంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి ఏమని అడుగుతున్నాం మేము. ఆ విధంగానే మేము ప్రయత్నం చేస్తాం తల్లి, కేసును సిబిఐకి ఇవ్వాలని కోరుకుంటాం మేము. ఇలాంటి వాళ్ళు ఈ రామరాజ్య స్థాపన ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు వాలంటీర్లీ? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఫైనల్లీ చూసే ప్రేక్షకులకి? అమ్మ, ధర్మస్థాపన కోసం, మన గోవులు రక్షణ కోసం, దేవాలయాల భూముల స్వాధీనం కోసం, మన దేవాలయాలు తిరిగి తీసుకోవడం కోసం పూర్తి సమయం నేను కేటాయిస్తా. 24 గంటలు కేటాయిస్తా. నాకు జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు ఇంట్లో రెంట్లో ఇవి వస్తుంటాయి, నేను బతికేయగలుగుతాను, నా కుటుంబానికి ఇబ్బంది లేదు అన్న వారందరూ స్వచ్ఛందంగా వచ్చి రామరాజ్యంలో సైన్యంగా చేరవచ్చు. లేదు, నా కుటుంబానికి 10,000 20,000 అవసరం, కానీ ఈ కాన్సెప్ట్ కావాలి, నేను ఫుల్ టైం పనిచేస్తాను అన్నవారు కూడా రామరాజ్యంలో రావచ్చు. ఇవన్నీ కాదు, నేను వారంలో ఒక్కరోజే రామరాజ్యాన్ని ప్రచారం చేస్తా, ఈ కాన్సెప్ట్ కావాలనుకున్న వారు కూడా ఇంట్లో కూర్చుని రామరాజ్యం.net ద్వారా వెబ్సైట్ ద్వారా అనుసంధానం అయ్యి రామరాజ్యాన్ని ప్రచారం చేయొచ్చు. బట్ మిమ్మల్ని మీరు ఒక టఫ్ టైంలో ప్రొటెక్ట్ చేసుకోలేని టైంలో ఇలాంటి వాళ్ళందరికీ ధైర్యం ఏమి ఇస్తారు? అమ్మ, టఫ్ టైంలో మేము ధైర్యం కోల్పోలేదమ్మా. టఫ్ టైంలో కూడా మాకు ఎన్నో బెదిరింపులు వచ్చినాయి. ఉదాహరణ ఖమ్మం ఉందమ్మా, ఖమ్మం నుంచి 5 మంది అమ్మాయిలు వచ్చారు. ఈ 5 మంది అమ్మాయిలు కూడా రిమాండ్ అయ్యారు. వారు ఎస్టీ లంబాడకి సంబంధించిన వారు. మొత్తం 7 మెంబర్స్ వస్తే దాంట్లో 5 మంది మహిళలు. ఈ 5 మంది ఇంటికి వారు రిమాండ్లో ఉన్నప్పుడు, వారి భర్తలు ఇంట్లో ఉన్నప్పుడు 1 గంటకు ఖమ్మం పోలీసులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఈడ్చుకుని వెళ్ళి వారిని, మీరు వీర రాఘవరెడ్డి మీద కేసు పెట్టండి, SC ST కేసు పెట్టండి, మా భార్యల్ని మాకు తెలియకుండా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు, మా భార్యలకి వెళ్ళే ఉద్దేశం లేదు, ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా తీసుకువెళ్ళారు అని మీరు కేసు పెడితే మాత్రమే మీ భార్యలకి 10 రోజుల్లో బెయిల్ వస్తుంది, లేకపోతే బెయిల్ ఇప్పట్లో రాదు అని బెదిరిస్తే వారు ములాఖత్ అయ్యి వీరితో మాట్లాడిన తర్వాత వీరు చెప్పారట, 10 రోజులు కాదండి, సంవత్సరం మాకు బెయిల్ రాకపోయినా పర్లేదు, మేము తప్పుడు కేసు పెట్టం అని అన్నారటండి. అలాంటి కష్టకాలంలో అండగా నిలబడిన వారి యొక్క క్షేత్రాన్ని మనం ఎలా పొగడాలి? శ్రీకాకుళం నుంచి ఒక 5 మంది వచ్చారండి. వారు ఈ రోజుకి ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా పర్లేదు, మేము సిద్ధమై ఉన్నాం స్వామి పిలవండి వారు అంటున్నారమ్మా. ఇప్పటికీ రామరాజ్య స్థాపన కోసం మేము వెనకడుగు వేయలేదు కదమ్మా. కాబట్టి ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా దీన్ని శిక్షగా భావించలేదు, మేము శిక్షణగా భావించాము తల్లి. మాకు అనేక మంది ఆత్మబంధువులు ఉన్నారండి. ఎవరు తల్లి? ఆత్మబంధువులు. అనేక వర్గాల్లో, అనేక వర్ణాల్లో, అనేక గోత్రాల్లో,
అనేక వంశాల్లో అంత ఆత్మబంధువులు ఉన్నారు. వారి శక్తి మేరకు మీలాంటి వారి ప్రోత్సాహంతో ఈ 4 మాటలు విని వారి పని వారు కూడా చేస్తారు. బట్ ఈ రామరాజ్యం అనేది ఇక్ష్వాకుల వంశానికి సంబంధించింది అనేది చెప్తూ ఉంటారు. ఎలా ఇంటర్లింక్ అయ్యింది? అసలు రామరాజ్యానికి ఇక్ష్వాకు వంశానికి సంబంధం లేదమ్మా. ఇక్ష్వాకు వంశం అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఈ ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డు పేరుతో ఈ భూమి అంతా మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకుంటూ వెళుతున్నారు. 500-600 సంవత్సరాలే పరిపాలించాము మేము, కాబట్టి ఇది నిజాం పరిపాలించారు, ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రాముడు వాలితో ఎప్పుడో చెప్పాడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది అని. అసలు ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, వారు ఎక్కడున్నారు, అధ్యయనంతో కూడిన అధ్యాపనం కానీ జరిగితే, మీరు నిన్నగాక మొన్న వచ్చి 500-600 సంవత్సరాలు పరిపాలించి భూమి మాది అంటున్నారు. ఇదిగో రాముడు ఎప్పుడో చెప్పాడు వాళ్ళతో ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులదని, ఈ గోత్రాల్లో ఈ ప్రవరల్లో ఇక్ష్వాకు వంశీయులు జీవించున్నారు, ఈ భూమి మాది, మీకంటే ముందే మాకు ఇక్కడ రామాయణం ఉంది, అందుకు సాక్ష్యంగా ఈ క్షేత్రం ఈ గోత్రం ఉంది, మీకంటే ముందే మాకు ఇక్కడ మహాభారతం జరిగింది, యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అని భరతవంశీ అని స్వయంగా ఏ కృష్ణుడైతే అర్జునుడిని పిలిచాడో ఆ భరతవంశీలు ఈ గోత్రాల్లో ఉన్నారు, ఈ భూమి మాది అని చెప్పుకోవడం కోసం పనిచేసే వంశాలు అమ్మ ఇవంతే. రైట్, ఓకే. ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బిఫోర్ టు కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, వాట్ ఈస్ యువర్ మెసేజ్? అమ్మ, మీ ద్వారా అందరికీ మనవి చేసేది ఏంటంటే, మరీ ముఖ్యంగా అర్చక పురోహితులకి, ఆయా అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారు ఎలాగైతే 2040, 2047 కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఈ సంస్కృతిని నాశనం చేయాలి, ఆడపిల్లల మానాలు దోచుకోవాలి అని లవ్ జిహాద్ పేరుతో, భూ జిహాద్ పేరుతో, ఫుడ్ జిహాద్ పేరుతో వారు ఏమైతే ఉద్యమం మొదలుపెట్టారో దాన్ని ప్రతిగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఊరిలో ఉండే అర్చక పురోహితులకు ఉంది. ఎందుకంటే వారానికో నెలకో సంవత్సరానికో మీ గుళ్ళకే ఈ యొక్క హైందవులు అందరూ వస్తారు, వారి గోత్రాలు చెబుతారు, వారిలో క్షాత్రం కలిగిన వారిని గుర్తించి వారి పోషణ నిమిత్తం వైశ్యుల్ని వ్యాపారం వ్యవసాయం గోరక్షణ చేసేవారిని, కాయ కష్టం చేసేవారిని 100-200 రూపాయలు ప్రతి కుటుంబం నుంచి ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ఒక్క సైనికుడిని తగ్గకుండా ఏర్పాటు చేసే బాధ్యత ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు తీసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నామండి. అలాగే కామన్ వ్యక్తులు కూడా రామరాజ్యం అవసరం అని భావించిన వారందరూ, ఒక ప్రత్యేక సైన్యం అవసరమని భావించిన వారందరూ, మాకు జీతం అక్కర్లేదు మేము స్వచ్ఛందంగా పనిచేస్తాం అన్నవారందరూ కూడా రామరాజ్యంలో చేరొచ్చు. మాకు జీతం కావాలన్నవారు కూడా మీ ఊర్లో అర్చక పురోహితుల్ని మీరు అప్రోచ్ అయ్యి మీ క్షాత్రాన్ని నిరూపించుకొని వారి ద్వారానే మీ పోషణ ఏర్పాటు చేసుకుని రామరాజ్యంలో సైన్యంగా రావచ్చండి. అయ్యా, ఏదైనా తెలుసో తెలియకో మీ మనసులు గాయపరుచుంటే మన్నించండి. నేను మీ వీర రాఘవరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ. అసలు ఎవరి వీర రాఘవరెడ్డి దగ్గర నుంచి ఈ ప్రయాణం ఎక్కడ వరకు అనే అంతవరకు కూడా ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు అఫ్కోర్స్ చాలా లెందీ అయినప్పటికీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎ లాట్. బట్ నిజాలు బయటికి రావాలి, ఎప్పుడు వస్తాయో తెలియదు. దాడి జరిగినప్పుడు మాత్రం కొట్టకుండా ఉండాల్సింది, దాడి జరగకుండా ఉండాల్సిందే అని ఎంతమంది అయితే మాట్లాడారో, బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అసలు దాడే జరగలేదు, అక్కడ జరిగింది వేరు అని చెప్తూ ఉన్న మాటని ఎంతవరకు నమ్ముతారు, ఎంతవరకు కన్విన్సిబుల్ పాయింట్ ఇది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.